గాజాకు ఇజ్రాయెల్కు మధ్య ఉన్న ఇష్యూ, ఆ ఇద్దరి మధ్యకే ఉన్నదనుకునే ఇష్యూ ఇప్పుడు ఆ పరిధి దాటిపోయిందా? ఇరాన్ వరకు వెళ్ళిపోయిందా? ఇరాన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిన నేపథ్యంలో, ఇరాన్ నేరుగా దాడికి దిగిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ దాడులు ఉధృతమయ్యాయా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ మిలిటరీ స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటిపై బాంబుల వర్షాన్ని కురిపించింది. టెహ్రాన్లోని మునీరియా ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇరాన్ దాడులకు దిగుతోంది. టెల్ అవీవ్, జెరూసలేంపై మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. వందల బెలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులకు పాల్పడ్డారు. ఇరాన్ దాడుల్లో ఒకరు మృతి చెందారు, 34 మందికి గాయాలయ్యాయంటూ కూడా ఇరాన్ని ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జరిగిన దాడులకు సంబంధించి మాట్లాడుకుందాం. దాంతోపాటు అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్, ఆయన ఇంటి మీద కూడా బాంబుల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం.